ఏవండే ఎలాగున్నారండి బాబా? బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. ఓటీటీలోకి ఓ సినిమా వస్తే నేను చూసేసానండి బాబా. చూసిన తర్వాత మీకు రివ్యూ చెప్పేస్తున్నానండి. ఆ సినిమా పేరు ఏంటనుకుంటున్నారు? జేబ్రా అండి ఆ సినిమా పేరా. నిజమేనండి బాబా, సినిమా పేరు అదేనండి, ఇంకేమీ లేదండి. జేబ్రా అనండి సినిమా పేరా. ఏమండో ఈ సినిమా నాకు ఎలాగ అనిపించిందో మీకు రివ్యూలో చెప్పేస్తానండి. కథ అంతా ఈయనండి. ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? అదిగోనండి బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు కదా, ఆయనేనండి మన సత్యదేవి గారండి బాబా. ఈ సినిమాలో అతని పేరు ఏంటనుకుంటున్నారు? సూర్య అండి. ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఇంకా అంతకు మించి నేను చెప్పనండి సినిమా స్టోరీ గురించి, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదండి బాబా. ఈ సినిమా ఓటీటీలోనే ఉందండి బాబా. ఓటీటీలో ఉంది గారు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ అండి. ఒకసారి అయితే తప్పకుండా చూసేయచ్చండి బాబు ఈ సినిమానా. ఎందుకు చెప్తున్నానంటే కథ ఉంటుంది కదండి, కథ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి కథ, అదేనండి స్టోరీ అండి. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బాగా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుద్దండి. కాకపోతే ఏమవుతుందండి, ఉండి కోల్ది ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి, పోతుందండి, ఎటు వెళ్ళిపోద్దో తెలవదండి. అందుకేనండి బాబా ఈ సినిమా మీకు వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పానండి. నన్ను తిట్టుకోకండి మరి. సరే మీరు చూడండి, ఓటీటీలోనే ఉంది కాబట్టి చూసేయండి ఒకసారి. మీకు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకొని చూడండి. చూసిన తర్వాత ఈ సినిమా మీకు నచ్చిందో లేదో నాకు అంత కామెంట్లు చెప్పేయండి. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటారా? తప్పకుండా చూసేయండి బాబు. ఫ్యామిలీతో ఆడండి కంటెంట్ గట్ట ఏమీ లేదా. బాగానే ఉంటుందండి, చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. చూసేయండి మరి. ఉంటానండి మరి, ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు మనమా. అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయండి, అవి చూసేయండి. సరే మరి ఉంటానండి మరి.